టీవీలు ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉన్నది కదా, ఏం మాట్లాడినా చూపెట్టే దౌర్భాగ్యులు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే చిల్లర మల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు లేరు అన్నాడు. అడ్రస్ కూడా లేరు వీళ్ళెవరు. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బయలుదేరి 14 ఏళ్ల పాటు ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా పర్సనల్ గా వ్యక్తిగతమైన విమర్శలు చేసినా, నోటికొచ్చిన బూతులు తిట్టినా అన్నిటినీ ఓర్చుకొని శివుడు గదా గరళాన్ని గొంతులో మింగి ఎట్లనైతే మొత్తంగా ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నం చేసిండో అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం కోసం వ్యక్తిగతమైన నిందల్ని, నీలాప నిందల్ని, అవమానాల్ని భరించి 14 ఏళ్లు కొట్లాడి ఆఖరికి 2009లో తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి నిరాహార దీక్ష కూర్చొని ఆఖరికి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాల ఆ పదమే లేకపోతే, ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది, బీజేపీ ఎక్కడిది, ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మొరుగుతున్న కుక్కలకు, ఇవాళ మొరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, బీజేపీ ఎక్కడిది? వీళ్ళని దేకినోడెవడు, అడిగినోడెవడు? వీళ్ళని అడిగిండా అసలు ఆంధ్రప్రదేశ్లా? అసలు ఈ చిల్లర బట్టెబాజగాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లా? ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడా సంజయ్, ఎవడన్నా అసలు ఇన్నరా పేరు మీరు? వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళ లెక్క ముంగడికి వచ్చి, ఒకడు గింతుంటాడు, ఒకడు గంతుంటాడు, కానీ ఎగిరెగిరి మాట్లాడతారు, ఎగిరెగిరి పడుడు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు. ఆయన 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు. తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు. నోటికొచ్చినట్టు చిల్లర మాటలు. మాకు మాట్లాడరాదా? మాకు రావా బూతులు? మోడీని ఏం రారా పోరా అనరాదా? మనకు అమిత్ షాని అనరాదా? మోడీ బట్టెవాస్ గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం. అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. ఇక తిట్టడానికి భాష ఏం వాడాలో నాకు తెలియదు, కానీ నిన్నటికి నిన్న ఆయన అన్నాడు, మాకు చాలా తెలుసు, మేము మా నాలుక వాడ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారని. అరే నాయన, మీ జీవితాంతం వాడిందే నాలుకే కదరా నాయన. మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుక వాడిండ్రు కదా ఇంతకాలం. ఇంకేం వాడతారు? ఇంతకంటే మీకు వచ్చిన విద్య ఏంది? కనిపించిన వాళ్ళ బూట్లు నాకేది నీ అయ్యకు అలవాటు, కనిపించిన వాళ్ళ సినిమాల సంఖ నాకేది నీకు అలవాటు. ఇంతకంటే గొప్పగా మీ నాలుక దేనికి వాడతారు? ఇంతకంటే ఏమన్నా ఉందా? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆడుండే. నేను కేటీఆర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా, 2001 నుంచి 2006-07 వరకు ఇంటికెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగు, లేకపోతే మీ మదర్ని శోభమ్మని అడుగు, మీ కారుకు పెట్రోల్ ఓపించింది ఎవరని. మీ కారుకు పెట్రోల్ పట్టించింది ఎవరు, ఆయన పేరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన అడ్రస్ ఎక్కడుంటుందని ఇంటికి పోయి మీ కన్న తల్లిదండ్రులను అడుగు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏం చేయలేదు. వ్యక్తిగతమైన సంబంధాలను, వ్యక్తిగతమైన పరిచయాలను నేను పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ నన్ను నా శీలాన్ని శంకించినప్పుడు కొన్నెన్న నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు 52 నిమిషాలు నేను మాట్లాడినా, నీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడినావు సన్నాసి. నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, 2009 శాసనసభలో తెలంగాణ పునర్విభజన ఏర్పాటు బిల్లు వచ్చినప్పుడు నేను మాట్లాడిన, కేటీఆర్ మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, పాత్రికేయ మిత్రులకు నేను చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద విస్పష్టంగా పునర్విభజన చట్టంలో చేర్చాల్సిన మార్పులు చేర్పుల మీద 7 మండలాలు ఇవాళ పోయినాయని మాట్లాడుతున్న సన్నాసోడా. నేను ఆయనని చెప్పిన, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పదవుల కోసం, పైసల కోసం, పక్కోడి ఆస్తుల కోసం ఎంతంటే అంత నీచానికి దిగజారే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడే చరిత్ర మీకున్నదా? అందుకే నేను అడుగుతున్నా, తారీఖు పెట్టు, పిలువు, వరంగల్ జర్నలిస్టు ముందరనే చర్చ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.